ఫ్రెండ్స్ ఇవాళ మనం ది హాంటింగ్ ఇన్ ద కనెక్షన్ అంటే అది కనెక్ట్ టిక్ అని ఏదో ఉంది. మూవీ స్టార్ట్ అవగానే లీసా అనే ఈవిడిని చూస్తాం. ఈవిడ తన మమ్మీని చూసి బాగా భయపడిపోతూ ఉంటుంది. ఈవిడే మమ్మీ అంత అయింది, ఇంకా ఎందుకు అంతలో భయపడుతుందంటే, నార్మల్ గా వాళ్ళ మమ్మీ వచ్చి మాట్లాడింది అనుకోండి తప్పు లేదు, కానీ చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ మమ్మీ వచ్చి రోజు మాట్లాడుతుంటే ఆ మాత్రం భయం ఉంటది కదా. వీళ్ళ మమ్మీ ఆత్మ అలాగా గది చెవలో పోయి నుంచొని వాళ్ళ కూతురు చూస్తూ ఐ లవ్ యూ పాప అని చెప్పిద్ది. లీసా ఏమో బతికున్నప్పుడు ఒక్కసారి కూడా వచ్చి చెప్పలేదు, చచ్చిపోయిన తర్వాత ఎంత ప్రేమ ఎంతో చూపిస్తున్నావు మమ్మీ నా మీద అని చెప్పి భయపడిపోతూ ఉంటది. మనకు తెలుస్తుంటది అక్కడ లీసా వాళ్ళ మమ్మీని చూసి అస్సలు హ్యాపీగా లేదు, ఏవేవో టాబ్లెట్లు కూడా మింగేస్తా ఉంటది. కట్ చేస్తే లీసా వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కూతురు హైడీ, వాళ్ళ నాన్న యాండీ అందరు కలిసి అడవి చివరిలో ఏడో ఒక ఇల్లు ఉంటే అది కొనుక్కున్నది. బ్యాంకోడు చాలా తక్కువ డబ్బులుగా ఇచ్చేసాడంట. అయితే ఈ హాలీవుడ్ వాళ్ళకి నిజంగానే ఇది ఒక కామన్ విషయమా లేదా మనల్ని పకోడిగాళ్ళు అనుకుంటారో తెలియదు. ఊరంతా కొంపలు పెట్టుకుని అడవి మధ్యలోనే ఒక ఇల్లు ఎత్తుక్కుంటారు. అది కూడా బంగ్లా లాంటి పెద్ద ఇల్లు ఉంటది. ఎత్తుక్కుంటూ దాని దగ్గర పోయి కొనుక్కొని ఆడు ఉంటది. ఏమనంటే నిజంగా జరిగిన స్టోరీ అంటారు. దీని గురించి కూడా అదే చెప్తున్నారు, ఇది నిజంగా జరిగిన స్టోరీ అంట. మనం చూసేదంతా న్యూస్ పేపర్లు వేసి మొక్కలు కూడా చూపిస్తుంటారు లాస్ట్ లో. అయితే ఈ బుడ్డ పాపకి ఆ రోజు ఆ కొత్త ఇంటి బయట సూటు బూట్ వేసుకున్న ఓ ముసలాయన దూరంగా కనిపిస్తూ ఉంటాడు. ఆయన ఏముందిలే కానీ అదొక ఆత్మ. ఇక్కడ ఆత్మ ఎందుకుందిగా అంటే, మరి అడవి మధ్యలో ఇల్లు పెట్టుకుంటే ఆత్మలు కాకపోతే రంభా మేనకలు వచ్చి పక్కన ఉన్న కొలంలో జలకాలాడుతూ ఉంటాయా? కట్ చేస్తే అప్పుడే ఇక్కడికి లీసా వాళ్ళ సిస్టర్ వస్తుంది. ఈవిడ కూడా వచ్చి ఈ ఫ్యామిలీతోనే ఉండబోతుందంట. ఇలా వచ్చేదాకా ఏం చెప్పిద్దంటే, నేను మీతోనే ఉంటాను కానీ మీతో పాటు ఉండను, అదిగో మీ ఇంటి పక్కనే వ్యాన్ చూసారా అది మందే, నేనే పార్క్ చేశాను, ఇంకా నుంచి నేను ఈ వ్యాన్ లోనే ఉంటాను, మీరు ఆ కొంపలోనే ఉండండి అని చెప్పిద్ది. వీళ్ళందరూ ఓకే అని చెప్పేస్తారు. అంతే, మనకి అర్థం కాదు ఇంత పెద్ద కొంప ఉంది, ఆ కొంపలో చూస్తే 10 గదులు ఉన్నట్టున్నాయి, అయ్యో వదిలేసి వ్యాన్లు ఎందుకుంటుంది, ఆ నుంచి కొట్టేసి తెచ్చేసిందా? అయితే ఇప్పుడే బుడ్డ పాపకి ఈ అడవిలో నైట్ టైం ఏదో ఒక ఆత్మ అటు నుంచి వెళ్ళడం కనిపించింది. అబ్బే డిఫరెంట్ ఆత్మ. ఇప్పుడు లేసా ఇంట్లో ఉన్న చెత్త అంతా బయట వేసేద్దామని ఇంట్లో నుంచి బయటకు వచ్చి చూస్తే ఇంకొక ఆత్మ మళ్ళీ కనిపిస్తా ఉంటది. అంతే, ఇంక ఏడుపు మొదలు పెట్టేది. మమ్మీ మళ్ళీ వచ్చేసిందా, ఎందుకు మమ్మీ మళ్ళీ మళ్ళీ వస్తున్నావు అని చెప్పి ఏడుస్తుంది. బుడ్డ పాప ఏడుకు వచ్చి మమ్మీ నువ్వెందుకు ఏడుతున్నావు అని చెప్తే, మా మమ్మీ వచ్చి నన్ను ఏడిపించింది అని చెప్పి లీసా మమ్మీ వాళ్ళ పాపతో చెప్పలేదు కదా. ఇప్పుడు అంటే ఆత్మల గురించి ఈ పాపకు అసలు ఏమీ తెలియకూడదని చెప్పి చెప్పదు. కానీ ఈ మమ్మీకి తెలియని విషయం ఏంటంటే, మన బుడ్డ పాపకు ఆల్రెడీ అడవిలో 4-5 ఆత్మలు కనిపించాయి. ఈవిడికి 2 రోజుల నుంచి ఒకే ఆత్మ వాళ్ళ మమ్మీయే మాటి మాటికి కనిపిస్తుంది. ఈ లేసా ఇప్పుడు తనకు కనిపించిన ఆత్మ వాళ్ళ కూతురు చెప్పదు. ఈ కూతురు ఇప్పుడు ఎవడు కూతురు? లేసా కూతురు. ఈ పాప వాళ్ళ అమ్మ కంటే 4 ఆకులు ఎక్కువ తినింది. సో ఈ అమ్మాయి కనిపించిన 4-5 ఆత్మల గురించి చెప్పదు. అంతే, ఈ కొంపలో ఎవడొకడు చచ్చేదాకా ఎవరితో ఏమీ చెప్పుకోదు. లాస్ట్ లో చచ్చిపోయాక అయ్యయ్యో నాకు ఇది ముందే తెలిసే అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. అదే మ్యాజిక్. ఇప్పుడు ఈ బుడ్డ పాప ఏమైంది, పిన్నె అత్తమ్మ పెద్దమ్మ అనుకుంటా ఏదో అయింది. ఇవిడి దగ్గరికి వెళ్ళి అమ్మేందుకు ఎప్పుడు ఏదో సైడ్ చూసి వింతగా ఎడుతా ఉంటది అని చెప్పి అడుగుద్ది. అప్పుడు ఇవిడ చెప్పిద్ది, ఏం చెప్పిద్దంటే, నీలోను నాలోను మీ అమ్మలోను మన ముగ్గురులోను ఒక అద్భుతమైన శక్తి ఉంది, ఆ శక్తి వల్ల మనం ఆత్మని చూడగలుగుతాం అని చెప్పిద్ది. అయితే మీ అమ్మ దీన్ని ఒక వరంలా కాకుండా ఒక శాపంలా ఫీల్ అవుతూ ఉంది. ఇది ఏదో జబ్బు అనుకుంటుంది, దాన్ని తగ్గించుకోవడానికి లేనిపోయిన టాబ్లెట్లు లపలప మింగుతా ఉంటది. కానీ నేను చూడు, నేను దెయ్యాలు కనిపిస్తాయని చెప్పి ఎంత హ్యాపీగా డిసైడ్ అయిపోయి ఇంట్లో అయితే నైట్ టైం దెయ్యాలు ఎక్కువ దిగుతాయని పక్కనే వ్యాన్ వేసుకుని హ్యాపీగా బతుకుతూ ఉన్నాను. అలాగే మీ అందరూ ఇంట్లో కాకుండా ఒక్కొక్క వ్యాన్ కొనుక్కొని అందులో బతకండి అంటే అసలు వినదు కదా మీ ఫ్యామిలీ వాళ్ళు. సరేలే అది మ్యాటర్, మన ముగ్గురు గిట్ట దెయ్యాలు కనిపిస్తూ ఉంటాయి, అదే మన ఫ్యామిలీ ప్రత్యేకత అని చెప్పిద్ది. ఈ పాప ఏమో ముందు హ్యాపీ అయిపోద్ది, ఎందుకంటే ఈ పాపకు అసలు ఏం అర్థం కాలేదంట. అర్థం కాలేదని చెప్తే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టోరీ అంతా చెప్పిద్దేమో అని చెప్పి పాప భయం. మనకు ఆ పాప మౌన్ చూస్తేనే అర్థం అవుతుంది దీనికి ఏం అర్థం కాలేదు అని. ఆ విషయం ఈవిడ కూడా అర్థం అయిపోయింది. అందుకే చెప్పిద్ది, బుడ్డదానా నువ్వు కళ్ళు మూసుకొని చుట్టుపక్కలంతా ఫోకస్ చేసి కాన్సన్ట్రేట్ గా చూడు, ఒకటండి నీకు కుప్పలుగా కనిపిస్తే ఆత్మలన్నీ అని చెప్పి చెప్పగానే బుడ్డదాయి కళ్ళు మూసుకొని చాలా డీప్ గా కాన్సన్ట్రేట్ చేయగానే చుట్టుపక్కల చాలా ఆత్మలు నిజంగానే కనిపిస్తాయి. మాటిగా ముసలాత్మగాడు మాత్రం మళ్ళీ కనిపిస్తూ ఉంటాడు. స్టార్టింగ్ లో వచ్చాడుగా సూటు బూట్ వేసుకొని. ఈయన తేజ్ వచ్చాక ఎవడన్నా పిల్లల్ని స్కూల్ కి పంపించి కాన్సన్ట్రేట్ చేయమని చెప్తారు. వీళ్ళు చూడండి, లేసా ఇప్పుడు అలా స్నానం చేసుకుంటూ దేనికో భయపడిపోతూ టబ్బులో పడుకుని ఉంటది. అప్పుడే వీళ్ళ మమ్మీ ఇక్కడికి వచ్చింది. లేసా అడిగిద్ది, మళ్ళీ వచ్చేసావా మమ్మీ అని. వాళ్ళ మమ్మీ ఏమో కొంచెం లేట్ అయిందమ్మా, పైలోకంలో ఆత్మలు ఎక్కువ అయిపోయాయి, నువ్వు స్నానం చేసుకుంటున్నావు లేదు చూడడానికి వచ్చాను అంతే అని చెప్పింది. చూసినంతవరకు చాలు ఇంకెళ్ళిపో అంటే ఆవిడ వెళ్ళిపోద్ది. అంతే, మరి అలవాటు అయిపోయింది, ఎన్ని వేలని భయపడుతూ ఉంటారు. కట్ చేస్తే ఇంకా పొద్దున్నే బుడ్డదాయి సైకిల్ తొక్కుంటూ పోతా ఉంటది. అడవి కదా, చుట్టుపక్కల అంతా అడవే, మొత్తం వెళ్దా ఇంకా నచ్చినట్టు వాడుకోవడమే. అడవిలో సైకిల్ తొక్కుకుంటూ పోతూ ఉంటే చుట్టుపక్కల రకరకాల ఆత్మలు కనిపిస్తూ ఉంటాయి. బుడ్డ పిల్ల వాళ్ళ పిన్నిని ఇప్పుడు బండగా తిట్టుకుంటూ ఉంటది. దొంగ మంది కాన్సన్ట్రేట్ చేయి, ఫోకస్ చేయని బొక్క కహానీలన్నీ చెప్పింది నాకు, కానీ నిజంగా దెయ్యాలు కనిపించేవి మన దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు ఏం చేయాలో మాత్రం చెప్పలేదు అని చెప్పి అలా భయపడిపోయి అక్కడే పడిపోయి ఉంటుంది. అప్పటికే ఇంకా ముసలి దయ్యంగాడు సూటు బూట్ వేసుకుంటాడు, మళ్ళీ వస్తాడు. కట్ చేస్తే వీళ్ళ పిన్నో పెద్దమ్మ బండి వేసుకుని ఇటు నుంచే పోతా ఉంటది. ఇదే రోడ్డు అనమాట. అక్కడేమో బుడ్డదాయి సైకిల్ రోడ్డు మీద పడిపోయింది. వెంటనే పోయి వాళ్ళ సిస్టర్ కి చెప్పిద్ది, నీ కూతురు తప్పిపోయిందే అని. దానికి లేసా వీళ్ళ అమ్మ ఏమో, నీకు ఇప్పుడు తెలిసిందా, నాకు ఎప్పుడో తెలిసింది, మా ఆయనకైతే నాకంటే ముందు ఇంకెప్పుడో
ఎప్పుడో తెలిసింది, అదే మేము ఇద్దరం కలిసి ఎత్తుతున్నాం, నువ్వు కూడా కలువు మా బ్యాచ్ అని చెప్పి అంటుంది. వీళ్ళు ఎత్తుతూ ఉంటే సైడ్ నుంచి పాప అలా నడుచుకుంటూ వచ్చేసిద్ది. అదేదో సాయంత్రం అంతా పక్కింట్లో ఆడుకొని వచ్చింది అన్నట్టు. చూస్తేమో వాళ్ళ పక్కిల్లేంది, వాళ్ళ పక్కన అసలు వేకుల చెట్టు కూడా లేదు, ఎవడన్నా ఉంటాడు అనడానికి. పాపను పట్టుకుని ఎక్కడికి వెళ్ళావమ్మా, ఎంతసేపు ఏం చేస్తున్నావు అంటే, మిస్టర్ గాడి నన్ను నాకు కొత్త ప్లేస్ చూపిస్తా అని చెప్పి తీసుకుని పోయాడు అని చెప్పి అంటది. లీసా ఏమో ఎవడా గోడిగాడు నిన్నెందుకు ఎత్తపోతా అన్నాడు అని చెప్పి అంటే, ఇప్పుడు బుడద ఈ ఫ్యామిలీ అంతా వేసుకొని గోడిగాడు చాలా మంచోడు, ఆడు కూడా నాకు చాలా మంచి ప్లేస్ చూపించాడు, ఉయ్యాలు కూడా ఉంటది, అట్లా చేసుకోవచ్చు, అందరికి చూపిస్తా అని చెప్పి తీసుకొని వచ్చి ఉంటుంది. చూస్తే ప్లేస్ బానే ఉంది, అంతా మంచిగానే ఉంది, కానీ ఏం చేసుకుంటారు, అడవిలో ఇట్లాంటి ప్లేసులు చాలా ఉన్నాయి అని చెప్పాక బుడద ఏం చెప్పిద్దంటే, ఇక్కడ ఆడుకోవడమే కాదు, ఇదిగో ఈ ప్లేస్ లో ఈ కింద మనం తవ్వి చూసామంటే డబ్బులు దొరుకుతాయని చెప్పి ఆ బోడిగాడు చెప్పాడు అని అనగానే లీసా దానికి భయపడిపోయి, ఇంకా నుంచి నువ్వు ఎక్కడికి అసలు వెళ్ళకూడదు, ఎక్కడికైనా నాతో పాటే కలిసి వెళ్ళాలి, ఆ గోడిగాడు మళ్ళీ కనిపించాడంటే గోప పగలగొట్టి పరిగెత్తకుండా నా దగ్గరకు వచ్చి చెప్పాలి ఆ గోడిగాడు వచ్చాడు అని చెప్పి ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాడు. అలా నైట్ అయిపోయి ఉంటది. లీసాకి నైట్ టైం ఇంట్లో ఏదో ఆత్మ కనిపించింది. మా మమ్మీ అయి ఉండేది అని పట్టించుకోదు. ఆ ఆత్మ మాటికి భయపడ్డానికి ట్రై చేసేది లీసాని, అని అస్సలు పట్టించుకోదు. అమ్మే మాటి డిస్టర్బ్ చేయకు పొద్దున అని చెప్పి అంటది. పాపం దయ్యం అవమానంగా ఫీల్ అయ్యి వెళ్ళిపోయింది. దాని తర్వాత లీసా బుడ్డదాయి వాళ్ళ కూతురు గదిలోకి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి చూస్తే బుడ్డదాయి కిటికీ దగ్గర నుంచొని ఎవరితోనో మాట్లాడుతూ ఉంటది. అసలు ఎవరు కనిపించింది నిజానికి. ఎవరితో మాట్లాడుతున్నావో అమ్మా అంటే, ఇంకెవడో గోడిగాడు మళ్ళీ వచ్చాడు. వాడు వచ్చి కిటికీ దగ్గర నుంచొని, ఇయ్యాల నేను నీకు ఉయ్యాల మాత్రమే చూపించాను, రేపు పొద్దున తొందరగా స్నానం చేసి టిఫిన్ చేసి వచ్చావంటే నీకు ఎత్తపోయి జైంట్ వీల్ కూడా చూపిస్తా అని చెప్పి అన్నాడు అని అంటది. దానికి ఈవిడ అసలు పట్టించుకోదు. ఈవిడేంది ఎవడు పట్టించుకోదని చెప్పానుగా, మామూలు విషయాలు అయితే ఎవడు పట్టించుకోడు ఇట్లాంటివి. కానీ ఆ బుడ్డదా ఏం చెప్పింది, గోడిగాడు ఆడ తవ్వితే డబ్బులు ఉంటాయని చెప్పాడని చెప్పింది కదా. అంతే నైట్ అవగానే వాళ్ళ పనులన్నీ వదిలేసి లీసా వాళ్ళ హస్బెండ్ వాళ్ళ సిస్టర్ ఇద్దరు కలిసి ఇక్కడికి వచ్చి గడ్డపాలు గుణపాలు తీసుకొని తవ్వడం మొదలు పెట్టేసేది. డబ్బుల గురించి చెప్తేనే వింటది, లేకపోతే ఏ మాటలు చెప్పినా వినదు. వీళ్ళు వచ్చి ఇక్కడ తవ్వి చూస్తే నిజంగానే డబ్బులు దొరికి. ఎందుకంటే ఈ పెద్దవిడికి ఆల్రెడీ తెలుసు కదా వీళ్ళ ఫ్యామిలీలో అందరికి దెయ్యాలు కనిపిస్తాయని. సో ఆ గోడిగాడు అబద్ధం చెప్పుండడు, దెయ్యాలు కదా ఎంతైనా అని చెప్పి ట్రైల్ వేసింది. కట్ చేస్తే కాసేపటికి లీసా కూడా ఇక్కడికి వచ్చేసింది. అందరు కలిసి బుట్టదాన్ని ఒకదాయే వదిలేసి నైట్ టైం అడవిలో దిగుతున్నారు చూడండి. సో ఇప్పుడు ఈ సిస్టర్ కి ఇవిడికి డబ్బులు దొరికాయిగా. సో ఇప్పుడు మనం ఇంటి గురించి తెలుసుకుంటే ఇంకా మనకు డబ్బులు ఏమైనా వస్తాయేమో. నా జీవితానికి ఎలాగో ఎదవ దెయ్యాలన్నిటితో కాపురం చేయాల్సిందే. సో దీన్ని ఉపయోగించి ఆత్మలను వాడుకొని డబ్బులైనా సంపాదించుదామని చెప్పి వెళ్ళి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి డీటెయిల్స్ అవి డాక్యుమెంట్స్ ఎలాగో లాగి తీసుకొని వచ్చేస్తుంది. అదే ఇంటికి సంబంధించినవన్నీ వచ్చి వాళ్ళ సిస్టర్ కి డాక్యుమెంట్స్ చూపించి చెప్పిద్ది, ఇల్లు ఆ గోడిగాడిదే, అదే పాపం దాని గోడిగాడు అంటుంది కదా, వాడిదే ఇల్లు. ఈ గోడిగాడి ఫ్యామిలీ లాస్ట్ 200 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటుందంట. ఆ ఫ్యామిలీలో ఉన్న లాస్ట్ మెంబర్ ఆ గాడిగాడు అంట. సో బ్యాంక్ వాళ్ళు ఈ గాడిగాడి దగ్గర నుంచి ఇల్లు మొత్తాన్ని తీసేసుకున్నారు. అంటే ఏంటి ఇప్పుడు ఇల్లు 200 సంవత్సరాలు పాతదని చెప్తున్నాడా? నిజానికి ఈ మ్యాటర్ ఈ కపుల్ కి ఇల్లు కొనుక్కునేటప్పుడు వీళ్ళకి బ్యాంక్ వాళ్ళు చెప్పి ఉండదు, మేము కొత్త ఇల్లు కట్టించాం, అది పాత అయిపోయింది, మీరు కొనుక్కొని మళ్ళీ కొత్తగా చేసేయండి, అందుకే మీకు తక్కువ రేటు కూడా ఇస్తున్నామని చెప్పి అమ్మేశారు. అయితే వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలన్నీ కలెక్ట్ చేసి ఉంటది వీళ్ళ అక్క. హోటల్ దొరికాయి కదా ఇంకా సంపాదించాలి, ఫోటోలన్నీ తీసి అక్కడ పెట్టి వాళ్ళ కూతురుని పిలిపించి ఇందులో గోడిగాడు ఎవడో అని అడిగిద్ది. పాప అసలు ఏ మాత్రం తడపడకుండా డైరెక్ట్ గా ఫోటో తీసేసి ఇదిగో ఈ ముసలోడే ఎప్పుడు సూటు బూట్ వేసుకొని తిరుగుతుంటాడు అని చెప్పి చూపించిద్ది. ఇంకా వీళ్ళు కూడా ఫిక్స్ అయిపోతారు, నిజంగానే ఈ పాపకి గోడిగాడు కనిపిస్తున్నాడు అని. లాస్ట్ గా చనిపోయింది ఆడే కదా. కానీ లీసా పాప వాళ్ళ మమ్మీ మ్యాటర్ని అస్సలు ఒప్పుకోదు. కావాలని సోజ్ చెప్తుంది, నా కూతురు అడవిలో తిరిగి దీనికి కూడా నాలాగే ఆత్మలు కనిపిస్తున్నాయి అంటే నమ్మట్లేదు అనమాట. అంటే ఇన్ని రోజులు ఇలా చుట్టూ డ్రామా ఆర్టిస్టులు తిరుగుతున్నాడు అనుకుంటున్నట్టుంది. గొప్ప బుద్ధులు ఏమైనా ఉంటే వంశపారంపర్యంగా రాకపోవచ్చేమో, కానీ షుగర్లు బీపీలు ఇట్లా ఆత్మలు కనిపించే ఈ జబ్బులు ఇవన్నీ మాత్రం ఖచ్చితంగా వస్తాయి. ఆ విషయం ఇవిడికి అర్థం కావట్లేదు అంతే. అప్పుడే ఇక్కడికి ఒక ప్రీస్ట్ వస్తాడు. అతను వచ్చి అతను ఆయన చూస్తాడు, కానీ ఈవిడ ఎత్తకొచ్చింది దెయ్యాలు కనిపిస్తున్నాయి కదా, తీసుకొస్తే అతను చెప్తాడు ఈ ప్లేస్ అంతా అంతకు ముందు ఒక అండర్ గ్రౌండ్ రైల్వే లైన్ అంట. అడవి మధ్యలో అండర్ గ్రౌండ్ లో ఒక రైల్వే లైన్, అది కూడా 100 సంవత్సరాల క్రితం కట్టిందంట. ఇప్పుడు కూడా అంత డీప్ గా అద్భుతమైన టెక్నాలజీ క్లియర్ గా ఎవరి దగ్గర లేదు కదా. సర్లేండి, ఇప్పుడు అడవి మధ్యలో అండర్ వరల్డ్ అదే అండర్ గ్రౌండ్ రైల్వే లైన్ ఏదో ఉంది, దాని మీద ఇంత పెద్ద కొంప 200 సంవత్సరాల నుంచి ఉంది. అయితే దాని కన్స్ట్రక్షన్ కి ఆ రైల్వే కింద వాటన్నిటిని మెయింటైన్ చేయడానికి కట్టడానికి చాలా మంది స్లేవ్స్ పనిచేస్తూ ఉండేవాళ్ళంట. స్లేవ్స్ అంటే అదే కొంతమంది జనాలను ఎక్కడెక్కడి నుంచో తీసుకొని వచ్చేసి వాళ్ళ చేత భయంకరంగా పని చేస్తూ డబ్బులు ఇవ్వకుండా ఫుడ్ పెట్టకుండా ఇలాగే తిప్పుతూ ఉండేవాళ్ళంట. ఇక్కడ గోడి వాళ్ళ తాత సూటు బూట్ వేసుకున్న మన గోడి దెయ్యం ఉన్నాడు కదా, ఆ తాత యొక్క తాత అతను కూడా ఇక్కడే ఉండేవాడు. ఆ ఇంట్లో ఇతనే ఉండేది కాబట్టి అతను బాగా డబ్బు ఉన్నాడు. ఇతను గోడి వాళ్ళ తాత ఈ స్లేవ్స్ అందరికి హెల్ప్ చేస్తూ ఉండేవాడు. ఎప్పుడు అయ్యో పాపం వీళ్ళందరూ ఇక్కడ ఇంత కష్టాలు పడుతున్నారే అని చెప్పి. సో ఈ స్లేవ్స్ అందరిని ఎంతో బాగా చూసుకునేవాడు ఈ గోడిగాడు వాళ్ళ తాత. అప్పటి నుంచి ఈ గోడిగాడు వాళ్ళ తాతని ఆ స్లేవ్స్ గా ఉండే వాళ్ళందరూ స్టేషన్ మాస్టర్ అని పిలుచుకునేవాళ్ళు. అండర్ గ్రౌండ్ రైల్వే స్టేషన్ నుంచి రైలు పోతుంటాయి కదా, మరి వాళ్ళందరికీ వేరుశనగ ముద్దలు బొరుగులు మిచ్చర్లు ఇవన్నీ ఇస్తూ ఉండేవాడు. అలా నెమ్మదిగా అందరు కలిసి అతన్ని స్టేషన్ మాస్టర్ అని పిలవడం స్టార్ట్ చేసేది. అయితే ఒక రోజు ఈ బుడ్డ పాప ఒంటరిగా అడవి మధ్యలోకి వెళ్ళి ఆడుకుంటూ ఉంటే వీళ్ళ నాన్న వచ్చి ఏమైందమ్మా ఎవరితో మాట్లాడుతున్నామని అడగగానే ఆత్మలు అని చెప్పిద్ది. వీడు నమ్మడు. లాస్ట్ కి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మెంటల్ పేషెంట్లు అని చెప్తారేమో. ఏదన్నా ఆత్మ చెట్టు కింద డబ్బులు ఉన్నాయంటే
ఉన్నాయంటే డైరెక్ట్ గా వెళ్ళిపోయి ఆత్మలు చెప్పిన ఈ మ్యాటర్ నమ్ముతాడు, కానీ ఆత్మలు ఉన్నాయంటే నార్మల్ టైంలో నమ్మడు. అయితే మా పాప ఒంటరిగా ఉండటం వల్ల ఎట్లాంటి ఆలోచనలు వస్తున్నాయని ఓ కుక్కను తెచ్చి ఉంటాడు. పాప బాగా హ్యాపీ అయిపోయి ఉంటది. పొద్దున చేస్తే సాయంత్రానికి ఆ డాగ్ మిస్ అయిపోయింది. ఇప్పుడు అబ్బా కూతురు ఇద్దరు ఎత్తుక్కుంటా వెళ్ళిపోతాడు. కూతురు సైడ్ పోయిద్ది, అబ్బా సైడ్ పోతాడు. కూతురికి 3 ఆత్మలు కనిపిస్తాయి, మంచి ఫ్రెష్ ఆత్మలో. వీడికి మాత్రం ఎందులోనో కుక్క దొరుకుద్ది. అంటే ఆ డాగ్ ఏదో పంజరం లాగా బిల్డ్ చేసింది, చక్కతో గట్టిగా అందులో ఉంటది. ఇప్పుడు పాపేమో అటు సైడ్ గట్టిగా ఏడుస్తా ఉంటది, ఆత్మలన్నీ ఇబ్బంది పెడుతున్నాయని చెప్పి. చూస్తేనేమో బొడ్డది అడవిలో మనుషులతో కంటే ఆత్మలతోనే ఎక్కువగా బతుకుతుంది. అయినా ఆత్మలు చూస్తే భయం వేస్తుంది. నెక్స్ట్ రోజు వీడు వాళ్ళ వైఫ్ ని తీసుకొని వచ్చి కేజీని చూపిస్తాడు. అదే ఆ కుక్క పంజరం లెక్కపోయింది కదా దాన్ని. ఏంటి బాక్స్, దీని మ్యాటర్ ఏంటని చెప్పి వాళ్ళ వైఫ్ ఎక్స్ప్లెనేషన్ అడిగితే అప్పుడు స్టార్ట్ చేసి చెప్తాడు, ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది. అదేంటంటే టాక్సీ డర్మీ. అది ఏమేంటో సరిగ్గా తెలియదు, కానీ ప్రాసెస్ ఏంటంటే ఆ టైంలో జనాలు చనిపోయిన జంతువులు ఉంటాయి, కుక్కలో నక్కలు ఏదో ఒకటి జంతువులు చనిపోయాక వాటిని తీసుకొని వచ్చేసి ఆ జంతువు యొక్క బాడీ లోపల ఉన్న సామాన్లన్నీ తీసేసి వీళ్ళు దాని బాడీ లోపలికి కాటను, సిల్కో, బట్టలో, పట్టో ఏదో ఒకటి తోసేసి, అంటే దాని లోపల అంతా స్టఫ్ చేసేసి ఆ తర్వాత దానికి ఫుల్ గా కుట్లేసేసి రియల్ జంతువులాగా తీసి ఆడాడో పెడుతూ ఉంటారంట. అదొక ప్రాసెస్ అంట. అప్పట్లో ఒక ఆర్ట్ అంట, బాగా ఫేమస్ అంట, ఇంట్రెస్టింగ్ విషయం అంట. అర్థమైందిగా, మళ్ళీ చెప్పమని అడగట్లేదుగా. వీడు చెప్తాడు, ఇలాంటి బాక్సులు, ట్రాపులు అడవిలో బాగా కనిపించాయంట. 200 సంవత్సరాల నుంచి ఒకే ఫ్యామిలీ ఉంది కదా, ఎవడో చేస్తా ఉండుంటాడు. ఆల్మోస్ట్ అన్ని బాక్సుల్ని పంజాలు ఏడ కనిపిస్తే వాటిని అన్నింటిని పగలగొట్టి పడేసాడు మనోడు. నెక్స్ట్ రోజు అబ్బా కూతురు ఇద్దరు అడవిలో పోతూ ఉంటే అక్కడ ఇద్దరు కనిపిస్తారు. ఆ ముసలావిడ ఇంకా ఈడు. ఎవరు బాబు మీరు అంటే ఇతను చెప్తాడు, మేము ఇక్కడికి మా తాత ముత్తాతలకి అంత్యక్రియలు చేయడానికి వచ్చా. అంత్యక్రియలు చచ్చిపోతే 100 సంవత్సరాలు అవుతుంది కదా, అదే దండం పెట్టుకోవడానికో దేనికో వచ్చారు. అప్పట్లో స్లేవ్స్ అందరూ ఇక్కడే పనిచేసేవాళ్ళు కదా. ఇటు చెప్తాడు, మా తాత ముత్తాతలు ఇక్కడ పనిచేసేటప్పుడు టాక్సీ డ్రైవర్ ఉండేవాడా, స్టేషన్ మాస్టర్ ఉండేవాడు ఇక్కడ. అతను మా పూర్వీకులకి బాగా హెల్ప్ చేశాడు. వీళ్ళందరూ ఇక్కడ తిండి లేక ఏం లేక కష్టపడి స్లేవ్స్ లాగా పనిచేస్తూ ఉండేవాళ్ళు ఇతని యొక్క తాత ముత్తాతలు అని చెప్తూ ఆ టైంలో జరిగిన ఒక కథ చెప్తాడు. అదేంటంటే వీళ్ళల్లో వీళ్ళకే అంటే పని చేస్తూ ఉండేవాళ్ళు కదా, అందులోనే గ్రూపుల్లాగా డివైడ్ అయిపోయి ఉండేవాళ్ళు. అందులో డిఫరెంట్ గ్రూపులకు సంబంధించిన ఇద్దరు వేరే వాళ్ళు లవ్ లో పడ్డారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, కానీ వాళ్ళ గ్రూపుల్లో ఉన్న ఇద్దరు గ్రూప్ పెద్దలకి నచ్చలేదు. అది వాళ్ళకి పెళ్లి చేయనీయకుండా చేద్దామని చెప్పి ప్లాన్ వేసుకున్నారు. వాళ్ళు తెలిసిందే కదండి మనుషుల గురించి, బానిసలైనా డబ్బున్నోనా లేకపోయినా సిచ్యువేషన్ ఏదైనా సరే ఎదవ కంపు కహానీలు పడ్డం మాత్రం ఆపదు, అది ఏ టైం అయినా. అదే మనుషుల్లో ఉన్న మ్యాజిక్. ఇప్పుడు వీళ్ళిద్దరు పెళ్లికి ఆ పెద్దోళ్ళందరూ ఒప్పుకోలేదు కదా. ఇక్కడ నుంచి వీళ్ళిద్దరు ఎలాగైనా తప్పించుకొని వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటే ఆ టీసీ ఉన్నాడు కదా, అదే స్టేషన్ మాస్టర్, వీళ్ళిద్దరికి హెల్ప్ చేసి తీసుకొని వచ్చేసి ఇక్కడే పెట్టాడంట. స్టేషన్ మాస్టర్ ఇలా చేసే పనులన్నిటికీ మధ్యలో కండక్టర్ అనే ఒక అతను హెల్ప్ చేస్తూ ఉండేవాడు. అంటే కింద రైలు నడుస్తుంది, దానివల్ల స్టేషన్ మాస్టర్ అన్నారు ఓకే, కొంపదీసి పైనుంచి అడవి పైనుంచి హైవే వేసేసి బస్సులు కూడా నడిపారా అంటే కండక్టర్ ఆడి నుంచి వచ్చాడు అంటే నాకు కూడా తెలియదు. వాళ్ళు అవే పేర్లు పెట్టుకున్నారు, స్టేషన్ మాస్టర్, కండక్టర్, టాక్సీ డ్రైవర్. సర్లేండి, వాళ్ళ గ్రూప్ లో పెద్దోళ్ళందరికీ మ్యాటర్ తెలిసిపోవడం వల్ల వాళ్ళు అలా వచ్చేసి స్టేషన్ మాస్టర్ లేపేశారు. హీరో వీళ్ళను కొట్టుకుని కమిడియన్ చంపేశారు అంటారు కదా, అట్నే ఏమీ సంబంధం లేని స్టేషన్ మాస్టర్ లేపేసి దాని తర్వాత అతని బాడీని టాక్సీ డర్మీ అని ఏదో చెప్పాను కదా, జంతువులు చనిపోతే వాళ్ళ బాడీ లోపలికి కాటన్ డ్రెస్సులు కుక్కేసి కుట్టేస్తానని చెప్పి అదే ప్రాసెస్ పాపం స్టేషన్ మాస్టర్ మీద చేసేసి ఓ చెట్టుకి ఏలాడదీసి చంపేశారు. అతను ఏదో పాపం వీళ్ళందరూ బాధలో ఉన్నారు, ఫుడ్ లేకుండా ఉన్నారు, వీళ్ళందరికీ హెల్ప్ చేద్దామని చెప్పి ఇంట్లో బిస్కెట్లు చాక్లెట్లు తీసి తీసుకొని వచ్చిస్తే వాళ్ళేమో నీ బిస్కెట్లు దాకే ఉండాలి, మా పర్సనల్ మ్యాటర్ లో దూరకూడదని చెప్పి పట్టుకొని చంపేశారు. స్టోరీ అంతా విన్నాడు కదా ఇడు. దీని మొత్తాన్ని వాళ్ళ ఇంటికి తీసుకొని పోయి వీళ్ళందరికీ చదివి వినిపిస్తాడు. స్టోరీ టైం అంతా అయిపోయాక నైట్ లీసా వాళ్ళ కూతురు అమ్మాయి దగ్గరికి పోయి మాట్లాడుతూ పాపం స్టేషన్ మాస్టర్ అనవసరంగా వాడిని చంపేశారంతా అదంటే దానికి బుడ్డదా ఏమో, అబ్బే అదేం లేదే, స్టేషన్ మాస్టర్ మంచోడేంది, వాడంత లఫంగా ఏదో ఇంకోటి లేడు అని చెప్పి అనిద్ది. అది విన్న మన లీసా ఇదొక దై, మా అమ్మ చేసే గోల్ సరిపోదంటే ఇది కూడా నాకు ట్విస్టులు మీద ట్విస్టులు ఇచ్చి భయపెట్టడం మొదలు పెడుతుంది, నాన్న చేసుగా అని చెప్పి ఆడి నుంచి వెళ్ళిపోయింది. అయితే నెక్స్ట్ రోజు ఈ ఆత్మలన్నింటి నుంచి మమ్మల్ని కాపాడు దేవుడా అని చెప్పి ఒక ప్రీస్ట్ని పిలిపించి అడవి మధ్యలో పూజ చేయిస్తారు. అసలు ఏమన్నా న్యాయంగా అనిపిస్తుంది వీళ్ళకి. పాపం ఆ దయ్యాలని ఎటు పోవాలో తెలియక పాపం మనుషులను డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి అడవిలోనే ఉండి పోయి ఆ మూల కూర్చొని వాటి పని ఏందో అవి చేసుకుంటా ఉన్నాయి. ఎటు కాకుండా ఇక్కడికి వచ్చి వీళ్ళని డిస్టర్బ్ చేసి కొంప కట్టుకున్న తర్వాత కట్టుకున్న ప్లేస్ లో అయినా ఉండకుండా అడివంతా తిరుగుతూ కంపు చేస్తూ దయ్యాలందరినీ గెలిగి ఇప్పుడు దేవుడిని పిలుస్తున్నారు. దేవుడు కూడా అనుకుంటూ ఉంటాడు, ఇలా ఎదవగా తట్టుకోలేకపోతున్నాను, ఆ యుగాంతం కలియుగాంతం ఏదో అంత గ్యాప్ ఎందుకు, ముందే వచ్చి అందరం లేపి పడేద్దాం అని చెప్పి అనుకుంటూ ఉండుంటారు. ఇప్పుడు ఇలా ప్రార్థనలన్నీ అయిపోయాయి కదా, నైట్ టైం అందరం పడుకోమని చెప్తే బుడ్డదాయి పడుకుంటుందా, లేదు. ఎంతూజియాజం, దీనికి ఆత్మలు కావాలి. ఇప్పుడు బాగా అడిక్ట్ అయిపోయింది, నిద్రపడట్ల ఆత్మ లేకపోతే లేకపోతే అడవిలోకి వెళ్ళిపోద్ది. అందరు లెగిసి చూస్తారు, పాప కనిపించలేని తెలుస్తుంది, గోల చేస్తారు. ఈవిడేమో పోలీసులు ఫోన్ చేస్తూ ఉంటది, ఈడేమో టార్చ్ లైట్ పట్టుకొని బండి వేసుకుని అడవిలోకి వెళ్ళిపోతాడు. పోతా ఉంటే పాప అదుపులు వినిపిస్తున్నాయి, యాడ్ నుంచి వినిపిస్తున్నాయి అని చూస్తూ ఉంటే కింద చూస్తే కిందే ఉంటది. అక్కడే ఒక పొడవాటి లోతైన గుంట ఉంది, ఎవడో మంచి గుంట కన్స్ట్రక్ట్ చేసి వదిలేసాడు. పాపని ఏదో దయ్యం ఎత్తకెళ్ళబోతుందని అర్థమైద్ది. మా నోడు లపక్కని దూకేస్తాడు. దూకి అటు ఇటు చూస్తూ ఉంటే లోపల 5 శవాలు ఉంటాయి. అంతే, ఏముంది, ఫారెన్సిక్ వాళ్ళు, పోలీసులు, FBI అందరూ వచ్చేసారు.
బాగా కిందకి దిగి చూశారు. చూస్తే అంటే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే అప్పుడే తెలుస్తుంది స్టేషన్ మాస్టర్ వీళ్ళందరినీ తీసుకొచ్చాడు పెట్టాడని. అంటే దాచి పెట్టాడో ఏం చేసి పెట్టాడో నాకు తెలీదు. వీళ్ళందరూ అప్పట్లో పనిచేసే స్లేవ్స్ అనమాట. ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. అందరూ టీవీలో న్యూస్ చూస్తూ మేబీ ఆత్మలందరూ ఇన్ని రోజులు అదే అడవిలో దిగుతున్నాయి ఆత్మలన్నీ. అవి వాళ్ళ ఫ్రెండ్స్ మిస్ అయిపోయారు కదా, 5 ఫ్రెండ్స్ గుంటలో ఉన్నారు శవాలు. అవి మిస్ అయిపోయినప్పటి నుంచి కనిపెట్టడానికి దిగుతున్నాయేమో అని అనుకుంటూ ఉంటే అప్పుడే బుడద ఎక్కడికి వచ్చి లేదు లేదు అట్టనిదేం లేదే. గోడిగాడు ఏం చెప్పాడంటే మీరు అనవసరంగా పోయి గెలుక్కొని మరి 5 శవాలని కనిపెట్టారు. కనిపెట్టిన వాళ్ళు మళ్ళీ తలుపేసేసి వచ్చేయాలని FBI ఎందుకు పిలిచారు. చాలా ఆత్మలకి ఈ విషయం నచ్చలేదు. ఇప్పుడు ఆత్మలన్నీ మన అందరినీ ఏదో ఒకటి చేసినా చూస్తాయి, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి ఆ గోడిగాడు అన్నాడు. ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం మనం అని బుడద అంటది. దానికి వాళ్ళ అమ్మ ఏమనిద్దో తెలుసా, నో 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 ఆత్మలు లేవేం లేవు, అదంతా మన భ్రమ, మనం ఇల్లు వదిలేసి ఎక్కడికి వెళ్ళాం అని చెప్పి అంటది. కొంపదీసి అదే 200 సంవత్సరాల ఫ్యామిలీ ఉంది కదా, ఆ ఫ్యామిలీ మెంబర్ ఏమో ఇది. మన బుడద ఏం చెప్పేది నిజమే కదా, అన్ని ఏం చెప్తున్నా ఈవిడ నమ్మదు. కానీ మనోడికి తెలుసు దీన్ని పెళ్లి చేసుకుని నేను ఒక కంపు ఫ్యామిలీలో ఎక్కబోయాను, వీళ్ళందరూ దెయ్యాలు చేతబడిలో చేసుకునే రకాలు, దీనికి ప్రపోజ్ చేసినప్పుడు నాకు సున్నితమైన ఫ్యామిలీ ఉంది, దానికి నువ్వు తట్టుకోలేవంటే ఏమో అనుకున్నాను, ఎంత కాదన్నా నా కూతురు చెప్పేది కరెక్టే, అదేం చెప్పినా ఇక్కడ నుంచి నమ్ముతా అని చెప్పి ఫిక్స్ అయిపోతాడు. వాడి ఫేట్ నోడు అంగీకరించేశాడు. మరి అలా ఉంటేనే బతకగలడు. వీడు ఇప్పుడు చెప్తాడు స్టార్టింగ్ నుంచి మన కూతురికి ఆ గోడిగాడు ఏం చెప్పాడు ప్రతి ఒక్కటి అన్ని నిజం అవుతున్నాయి, వాడేమో అబద్ధాలు చెప్పట్లా, ఈ కొంప వదిలేసి వెళ్తే బెస్ట్ అని అంటాడు. ఈవిడేమో నో 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 అంటూనే ఉంటది. మా నోడికి ఒళ్ళు మండిపోద్ది. ఏందే నో ఉంటే ఏడా ఉండదు, నేను మాత్రం నా కూతురుని తీసుకుని వెళ్ళిపోతున్నాను. గోడిగాడు మొత్తుకొని చెప్తాడు వెళ్ళిపోండి అని. నీ దగ్గర ఈ కంపు శక్తులు ఉన్నాయని తెలిసి కూడా నేను పెళ్లి చేసుకున్నానుగా, నువ్వు కూడా ఆ శక్తులు నీ దగ్గర ఉన్నాయని గుర్తించు, అదేదో ఆపరేషన్ చేయాలి టాబ్లెట్లు వేసుకోవాలని తిరక్కు, నీ శక్తుల్ని ఎలా వాడాలో నేర్చుకో అని అంటాడు. మొత్తం మీద కాల్ చేసి ఒప్పించేశాడు. ఇంకా నుంచి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయారు. ఇప్పుడు వీళ్ళు నైట్ డిసైడ్ అయ్యి అవగానే వెళ్ళిపోతుంటారు. ఇలా బతుకంతే ఇలా డిసైడ్ అయ్యాక పొద్దున్న దాకానే వెయిట్ చేయొచ్చుగా, ఇన్ని రోజులు ఉన్నారుగా. వీళ్ళు ఇలా సర్దుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు ఇక్కడికి 2 దెయ్యాలు వస్తాయి. ఎంతసేపు ఈవిడ వ్యాన్ లోనే పడుకున్నట్టుంది, ఈవిడకి మ్యాటర్ తెలియదు అనుకుంటా. ఏంటి సౌండ్లు అని చెప్పి బయటకు వచ్చింది. బయటకు వచ్చి చూస్తే 2 దెయ్యాలు అలా నుంచొని ఉంటాయి. కానీ అటు పక్క దూరం నుంచి చూస్తే ఒక భయంకరమైన దెయ్యం మన బుడ్డ పాప ఉంది కదా, పాపను చంపేయడానికి వెళ్తూ ఉంటే ఈవిడ అరుస్తుంది, అదే గుండుగా అటెందుకు పోతున్నావు ఎవడో నువ్వు అని చెప్పంటే ఇంకా దూరంగా ఉన్న పెద్ద దెయ్యానికి ఒళ్ళు మండి ఈవిడ సైడ్ వస్తాడు. ఆ దెయ్యం అలా వచ్చి దెయ్యం ఏముందిలేండి ఆ హెడ్ మాస్టర్ అదే ఆ స్టేషన్ మాస్టర్ ఆడొచ్చి ఈ అక్కని పట్టుకొని ఇందాక క్యాబ్ డ్రైవర్ అని చెప్పి ప్రాసెస్ చెప్పాను కదా, జంతువులను పట్టుకొని అందులో స్టఫ్ చేసి కుట్టేస్తానని హెడ్ మాస్టర్ కూడా ఇక్కడికి వచ్చి ఈ అక్కయ్య మీద చేద్దామని ట్రై చేస్తుంటాడు. బతుకుండగానే నోరు ముక్కు ఏది కనిపిస్తే అంతా కుట్టేద్దామని నిజంగానే కుట్లేసేస్తా ఉంటాడు. అయితే అప్పుడే ఒక దెయ్యం లీసా దగ్గరికి వెళ్ళింది. లీసా దగ్గరికి వెళ్ళి నుంచొని ఏం చేయకుండా అలా అటు చూస్తూ ఉంటది. ఈవిడేమో ఏంది ఎందుకు వచ్చావు, ఎవడు నువ్వు, ఏం కావాలి నీకు, ఏదో మాట్లాడు అని అంటుంటది. వాడేమో బయటకు చూడన్నట్టు కాలు సైడ్ చూడన్నట్టు చూపిస్తూ ఉంటాడు. ఈవిడకేమో ఏం అర్థం కావట్లా, ఏదో మాట్లాడవా నాకేం తెలియట్లేదు అంటుంటది. వీడికి ఇంకా ఒళ్ళు మండిపోతుంది, ఇంకా వదిలిపెట్టవా మమ్మల్ని, చిన్న సైకిల్ కూడా అర్థం కావా, బయట చూడు అని తలకాయ ఊపుతున్నానుగా చూడు బయటకని అంటే అప్పుడు వచ్చి చూసిద్ది. చూస్తే బండి లోపల ఉండాల్సిన వాళ్ళ కూతురు లేదు. ఎందుకు ఉంటది, ఎప్పుడు అడవిలోనే బడి దిగుతుంది. వెంటనే అరుస్తూ ఉంటారు, ఆడు కూడా వచ్చేస్తారు. ఈడొచ్చి నేను నా కూతురుని ఎత్తుక్కుంటూ పోతాను, నువ్వు వెంటనే నీ సిస్టర్ దగ్గర పో, ఆ వ్యాన్ లో చిందా నుంచి అదుపులే వస్తున్నాయి, ఇంకేం లేవు, గోలగోలగా ఉంది, ఏదో జరుగుతుంది పో అంటాడు. వీడు ఇప్పుడు స్పీడ్ గా బండి వేసుకొని చెట్టు గుద్దుకొని ఆడే పడిపోతాడు. ఈవిడ లగెత్తుకుంటూ వాళ్ళ సిస్టర్ దగ్గర పోద్ది. ఆవిడ చూస్తే ఏదో వింతగా దాదాలేసి కట్టాడు. ఇదేదో ఎక్స్పెరిమెంట్ ఆపరేషన్ ఏదో చేస్తున్నట్టున్నాడు. వీడు మనుషుల మీద ఎంత కుట్టేసి పెట్టాడు. వీడు వచ్చి వెంటనే దాదాలు కోసేసి నా కూతురు ఏది అంటే ఆ సిస్టర్ ఏమో నీ కూతురు ఎక్కడుందో నీకు తెలుస్తుంది, నాకెందుకు తెలుస్తుంది, ఇక్కడ నన్నే ఏదో బొంత కుట్టినట్టు కుట్టుబడేస్తున్నాడు, ఇంకా నీ కూతురుని ఎత్తుకుంటా ఏం చూస్తాను నేను, అయినా మన ఇద్దరు తెలియపోయినా దెయ్యాలు తెలిసి ఉంటాయి అటు చూడు అని చెప్పి చూపించింది. ఇక్కడ చూస్తేనేమో ఇంతసేపు అడవి లోపల ఉన్న దెయ్యాలు అన్ని వచ్చేసి ఉంటాయి. అంటే క్లైమాక్స్ వచ్చేస్తుంది, ఏదో జరగబోతుంది. వీళ్ళందరూ కలిసి ఇప్పుడు లీసాకి ఎటు సైడ్ చూపిస్తూ ఉంటారు. లీసా చూస్తూ ఉంటది. అప్పుడే ఇందాక వచ్చిన ఆత్మగాడు కూడా ఉంటాడా. వాడు మిగతా ఆత్మలతో చెప్తాడు, దొంగ వాహనం దానికి మీరు ఎన్ని సైకిల్ చేసినా అర్థం కాదు, మీరు అక్కడికి వెళ్ళో సైకిల్ చేసో కనీసం మాట్లాడో చెప్పాలి, తలకాయతో చూపిస్తా ఉంటే దానికి తెలియదు, తెలిసినా తెలియనట్టే యాక్టింగ్ చేస్తారని చెప్పి తీసుకుపోతా ఉంటారు వీళ్ళందరూ. అంటే మా వెనకాలేదా అని చెప్పి ఇందాక 5 సేవలు దొరికాయి, అక్కడికే తీసుకొని పోతారు. అక్కడికి వెళ్ళి చూస్తే చాలా జంతువులు ఉంటాయి అలాగే స్టఫ్ చేసినవి. దాంతో పాటు మనుషులు కూడా ఉంటారు స్లేవ్స్. వాటిని అంటే వాళ్ళందరూ చనిపోయి ఉంటారు కదా, అలా చనిపోయిన మనుషుల లోపల కూడా సేమ్ అలాగే స్టఫ్ చేసి పెడతాడు. అంటే జంతువులను చేస్తావు కదా అదే ప్రాసెస్ మనుషుల మీద కూడా చేసేది ఎవడో. స్లేవ్స్ చాలా మంది అలా చేసి ఉంటారు. ఇంకా లోపలికి వెళ్తే ఏముంది, బుట్టదాయి ఉంది. బుట్టదాయిని పడుకోబెట్టి దీన్ని కూడా ఎవడో చేయడానికి అదే టాక్సీ డ్రైవింగ్ ప్రాసెస్ అన్నాను అది చేయడానికి పడుకోబెట్టి ఉంటాడు. వెంటనే కట్లన్నీ ఇప్పేసి వాళ్ళ కూతుర్ని గుంటలోంచి పైకి పంపిస్తా ఉంటే ఆ పక్కన పైనుంచి ఎవడో లాగేస్తాడు. స్పీడ్కి వెళ్ళిపోతుంటది. కింద నుంచి వాళ్ళ మమ్మీ మళ్ళీ కాళ్ళు పట్టుకుని కిందకి లాగుద్ది. పైనుంచి ఎవడో పైకి, కింద నుంచి ఎవడో కిందకి, పైకి కిందకి లాగుతూనే ఉంటది. సడన్ గా అదే ఊపులో ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోతాం. అప్పుడే మ్యాటర్ తెలిసింది. అదేంటంటే హెడ్ మాస్టర్ ఉన్నాడు కదా స్టేషన్ మాస్టర్, అడు నిజంగానే అందరికి హెల్ప్ చేసేవాడు. బిస్కెట్లు చాక్లెట్లు మంచిగా అన్ని తయారు చేసి స్లేవ్స్ అందరూ ఉండే ప్లేస్ కి వెళ్ళి వాళ్ళందరికి పంచేవాడు. కానీ ప్రతిసారి అందరికి ఇచ్చాక ఓ 4 మాత్రం ఇచ్చేవాడు కాదు. అయ్యో అయిపోయి నాతో పాటు మా ఇంటికి రండి, మీకు బిస్కెట్లు ఏంది కేక్ మొక్కలు ఇస్తా, ఇవాళకి కూల్ డ్రింక్స్ అవి తాగి నెట్ఫ్లిక్స్ చూసి చిల్ అవుతుంది అని వెనకాలే తీసుకొని ఇలా కిందకి గది లోపలికి
లోపలికి ఎత్తకపోయి వాళ్ళందరిని ఆడే పడేసి లేపేసి ఆ తర్వాత వాళ్ళ బాడీలో స్టఫ్ చేసేసి కుట్టేసేవాడు. ఎందుకు అలా అంటే సరదా, అదొక ఎంటర్టైన్మెంట్ అంటే వీడికి. జంతువుల మీద చేసి ఇసుకొచ్చేసి ఇంకా మనుషుల మీద చేద్దామని చెప్పి స్లేవ్స్ అందరితో మంచిగా ఉండి వాళ్ళ నోట్లో చాక్లెట్లు బిస్కెట్లు పెట్టి ఇలా కుట్టేసి ఇలా పడేసేవాడు. బుట్టదాయి ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పిందిగా, అబ్బో హెడ్ మాస్టర్ గారు మామూలుడు కాదు, మామూలు పకోడి వాడు కాదు, వాడు నమ్మకూడదని. ఆ విషయం ముందే చెప్పింది. కానీ ఎవడన్నా ఇంటాక ఎందుకంటావు, బుట్టదాయి చెప్పేది వినదు. అప్పుడు మనకేం తెలిసిద్ది, ఇన్ని ఆత్మలు కనిపిస్తున్నాయే. స్టార్టింగ్ నుంచి వీళ్ళకి అడవిలో ఈ ఆత్మలకు భయపడి సచ్చే సగం మంది వచ్చిన వాళ్ళు నిజానికి ఆత్మలన్నీ వచ్చి ఫ్యామిలీకి హెల్ప్ చేస్తున్నాయంట. అమ్మా స్టేషన్ మాస్టర్ కూడా వస్తాడు, వాడు వస్తే మంచోడు కాదు, మిమ్మల్ని లేపేసి నోట్లో గుడ్డ మొక్కలు కుక్కేసి కుట్టిపడేస్తాడు, మెదలకుండా ఉండండి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి ఆత్మలు వీళ్ళకి హెల్ప్ చేస్తున్నాయి ఫ్యామిలీకి. వీళ్ళేమో స్టార్టింగ్ నుంచి స్టేషన్ మాస్టర్ మంచోడు, ఆత్మలన్నీ గబ్బు అనుకుంటూ తిరుగుతున్నది. అలాంటి ఫ్లాష్ బ్యాక్ లో అయితే ఆ తర్వాత ఆశ తగాదాలు ప్రేమ తగాదాలు వచ్చాయి కదా, దాంతో స్లేవ్స్ అందరూ వచ్చేసి స్టేషన్ మాస్టర్ లేపి పడేసేది. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిద్దంటే ఆ స్టేషన్ మాస్టర్ గారు లేస్ అని వాళ్ళ కూతురు ఇద్దరిని పట్టేసుకున్నాడు, ఇద్దరిని చంపేయబోతున్నాడు. అప్పుడే ఇక్కడికి లేసా వాళ్ళ మమ్మీ వచ్చింది. వాళ్ళ మమ్మీ వచ్చి లాస్ట్ గా నేను ఇదే మోటివేషన్ ఇవ్వడం, నీకు మళ్ళీ మోటివేషన్ ఇవ్వను, నేను ఇంకా పనే లేదు నాకు, ఇప్పుడైనా నేర్చుకొని సావు, నీకు దెయ్యాలని చూసే శక్తి ఉంది, వాటితో పాటు దెయ్యాలని కంట్రోల్ చేసే శక్తి కూడా ఉంది. ఇన్ని శక్తులు పెట్టుకుని ఏదో టాబ్లెట్లు వేసుకుంటూ బుడ్డ దెయ్యాలకు భయపడుతూ దిగుతున్నావు, ఇప్పుడైనా మేలుకు అని చెప్పాక వాళ్ళ మమ్మీ ఇప్పుడు లేసా శక్తులన్నింటినీ కూడబెట్టుకుని చుట్టుపక్కల దెయ్యాలు స్పీడ్స్ వీటన్నిటిని కంట్రోల్ చేస్తూ స్టేషన్ మాస్టర్ ఉన్నాడే వాడిని చంపించేసిద్ది. మంచి క్లైమాక్స్ పెట్టాడు, బానే ఉంది. కానీ ఈ ఆత్మలన్నీ ఆ స్టేషన్ మాస్టర్ గాని ఆల్రెడీ చంపగలన్నప్పుడు చంపకుండా ఎంతసేపు ఎందుకు తిరుగుతున్నారు? ఫ్యామిలీస్ అందరినీ వాడు లేపబడేసి నోట్లో గుడ్డ మొక్కలు కుక్కేసి పడేసాడే, అలాంటప్పుడు వాడు కనిపిస్తున్నప్పుడు లేపేయాలి కదా వీళ్ళందరూ కలిసి. ఇప్పుడు వచ్చేదాకా ఎదురు చూస్తున్నారా? సర్లేండి ఇంకా పైకి వస్తూ ఉంటారు. పైకి ఎక్కలేకపోతుంటే మన గోడిగాడు ఉన్నాడే స్టేషన్ మాస్టర్ వాళ్ళ మనవడు, అతను కూడా వచ్చి హెల్ప్ చేస్తాడు. లాస్ట్ ఇంకా అడవిలో ఆత్మలైన ఉన్నాయి కదా, వాటికి అదేదో దొరికిపోయింది, శాంతం ఏదో ఉంటది, ఆ విముక్తి దొరికిపోయింది. ఇంకా అందరూ కలిసి ఎగురుకుంటూ డాన్స్ చేసుకుంటూ స్వర్గానికి వెళ్ళిపోతుంది. గోడిగాడు ఎవడో తెలుసు కదా, మన స్టేషన్ మాస్టర్ వాళ్ళ మనవడు స్టార్టింగ్ నుంచి సూటు బూట్ వేసుకుని దిగుతూ ఈ ఫ్యామిలీకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఈడు వాళ్ళ తాత నుంచి జనాలు ఎవరిని ఇక్కడికి వస్తుంటే వాళ్ళని కాపాడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఇంకా లాస్ట్ లో చెప్తూ ఉంటాడు, ఇప్పుడు చెప్పిన స్టోరీ అంతా నిజంగా జరిగింది, అదిగో వీళ్ళు ఆ ఫ్యామిలీ వాళ్ళు నిజంగా ఇలా జరిగింది బాబు, నమ్మడా బాబు అని చెప్తూ ఉంటాడు లాస్ట్ లో. నెక్స్ట్ ఈ ఫ్యామిలీ వాళ్ళు ఇదే ఇంట్లో 5 సంవత్సరాల పాటు ఉండి వెళ్ళిపోయారంట. సో మొత్తం మీద నిజంగా జరిగిందని చెప్పి బాగా ప్రాధాయపడుతున్నాడు. నమ్మేద్దాం, ఏమంటారు మీరు, ఏమైనా నమ్ముతారా? లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ ని చెక్ చేసి చూడండి. మంచి వింత సినిమాలు ఏమన్నా చెప్పండి, కొత్తవి చెప్పండి, చేసేద్దాం. వీడియో బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోద్దు, లేకపోతే వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్స్ అవ్వు. థ్యాంక్ యూ.